కోకోనట్ మిల్క్తో చేసేటటువంటి కోకోనట్ పుడ్డి కొబ్బరి హల్వా ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను. దానికోసం కొబ్బరి పాలు 2 కప్స్ తీసుకోవాలి. దానిలోనికి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 కప్పు కార్న్ఫ్లోర్ వాటర్ వేసి మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా చేసుకోవడం వల్ల మనకి హల్వా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు షుగరు, 2 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాం కదా, అందులోనికే 1 కప్పు కార్న్ఫ్లోర్ మిల్క్ని కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఒక కడాయిలో ఉంచుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకున్నట్లయితే ఇలా జెల్లీలాగా తయారవుతుంది. ఒక బౌల్లోకి తీసుకుని బయట కొద్దిసేపు ఉంచుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకున్నట్లయితే కోకోనట్ జెల్లీ, కోకోనట్ పుడ్డి ఇంకా కోకోనట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు